Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. కీర్తన 7వ వచనం చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగింది. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి ఆయన వాక్యం చేత నిలబడడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినండి. ఉదయం కూడా దేవుడు చాలా బలంగా మాట్లాడున్నాడు. మరొకసారి దేవుడు మనతో మాట్లాడును గాక. గత కొద్ది దినాలుగా దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తూ ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటనంటే, రానున్న దినాల్లో కొన్ని కుటుంబాల్లో దేవుడు అన్నాడు, నేను బలమైన విడుదల, బలమైన ఆశీర్వాదాలు గుంపులు గుంపులుగా జరిగిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అటు ఆశీర్వాదాలు అనుభవించడానికి మనం ఏం చేయాలి అనేది కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఇంగ్లీష్లో మొమెంటం అనే ఒక పదం ఉంది. మొమెంటం అనే మాటకి తెలుగులో అర్థం ఏంటంటే కదలికను ఇచ్చే వేగం. అది ముందుకెళ్ళటానికి ఏదో మనకి కదలికనిస్తుందంట. ఈ రోజున మనందరి ప్రార్థన ఏంటంటే, మనందరం ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదాల్లోకి వెళ్ళాలి, విడుదలలోకి వెళ్ళాలి, దేవుని కార్యాలు మనం చూడాలి. అవన్నీ చూడాలి అని అంటే కనుక మనల్ని ఏదో కదిలిస్తేనే దాంట్లోకి వెళ్ళగలుగుతాం. ఎలాగా కదలిక కలుగుతుంది అనేది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కీర్తనకారుడు ఆ కదలిక ఎలా కలుగుతుందో ప్రత్యేకంగా ఒక మాట సెలవిచ్చాడు. గత రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం అక్కడ ఏమన్నాడు చూడండి, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. అందరి మాట చెప్పండి, నాకు సహాయం కలిగెను, నాకు సహాయము కలిగెను. ఎవరికి సహాయం కలిగెను? ఇక్కడ దావీదు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా నా అనే మాటలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే రానుని దినాల్లో దేవుని బలమైన కార్యములు మనము చూడాలి అని అంటే కనుక దేవుడు ఏం చేయాలంటే కదలికను తీసుకురావాలి. ఆ కదలిక ఎలా కలుగుతుంది అని అంటే దేవునితో ఉన్న రిలేషన్షిప్ని బట్టి జరుగుతుంది. నమ్ముతున్నవారు హల్లెలూయా చెప్పండి. ఎలా కలుగుద్దండి కదలిక? దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి అన్నమాట. దేవునితో ఉన్న సహవాసంలో, అందుకే దావీదు నా అని అంటున్నాడు. చాలా చోట్ల అంటాడు, దేవుడే నా ఆశ్రయము, నా దుర్గము, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి అని అంటాడు. మనందరి జీవితం ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైందంటే మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది. ఇది ఇలా కొనసాగించబడతా ఉంటుంది. ఎప్పుడు దాకా? తంగిలి ముడిలేదాకా కంటిన్యూస్ జర్నీ మనది. అయితే ఈ జర్నీ ఎవరిది స్మూత్గా సాగదండి. ఈ ప్రయాణము అనేక ఒడిదుడుపులతో కూడిన ప్రయాణమై ఉంటూ ఉన్నది. కానీ ఇటు ప్రయాణంలో కొన్నిసార్లు లోయ అనుభవాలు ఎదురవుతాయి, కొన్నిసార్లు కొండల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనతో పాటు మనం నడిపించడానికి ఒక సహాయకుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆ సహాయకుడితో కలిసి ఉంటే ఎంతటి లోయ గుండానే వెళ్ళిపోతాం. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయముకి భయపడనని ఇదే దావీదు చెప్పాడు. కారణం ఏంటి? మొదటి వచనంలో అన్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి నిజమే, మన జీవితం అనే ఈ ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తుండగా అనేక సార్లు మునిగిపోవాల్సి ఉంది, విశ్వాసం లేని పరిస్థితుల వల్ల. అయినా మునిగిపోలా. కారణం ఏంటి తెలుసా? ఆ ఓడలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభు శిష్యులు వెళ్తున్నారు కదా ఓడలో, పడవలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఉన్నాడు.
మధ్యదారులు భయంకరమైన గాలి వాన వరదలు వచ్చింది, భయంకరమైన తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు? చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏం చెప్పాడు అక్కడ? అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేనోళ్ళారా అని. వాళ్ళకి విశ్వాసం లేదంట. దేవుని కృప, వాళ్ళకి విశ్వాసం లేకపోయినా పడవ మునిగిపోలా. ఎందుకు మునిగిపోలేదు తెలుసా? యేసయ్య ఉన్నాడు కాబట్టి. కొన్నిసార్లు సాతాను వచ్చి మన చెవిలో చెప్తాడు, నీకేముందిలే విశ్వాసం, ఏ విశ్వాసం లేదు, నీ విశ్వాసం ఏం జరుగుద్దిలా అంటాడు. వాడికి నువ్వు చెప్పాలి, పోన్లే నాకు విశ్వాసం లేకపోయినా యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. సముద్రమును గద్దించగలిగిన యేసయ్య నాతో ఉన్నాడు. ఆ ఒడ్డుకు చేర్చగలిగిన యేసయ్య నాతో ఉన్నాడు. నాలో విశ్వాసం లేకపోయినా నన్ను నడిపించే నాయకుడైన ప్రభువు నాతో ఉన్నాడు. అలా ఉండబట్టే ఈరోజు అనేక విశ్వాసం లేని విషయాల్లో కూడా మునిగిపోకుండా దేవుడు మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఆయన నమ్ముతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు అర్థం చేసుకుంటేనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. లైఫ్ అనేది కేవలం ఆశీర్వాదంగా ఉండిపోతే సరిపోదు. నేను నా బిడ్డల వరకు కాదు, మనము దీవించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. అది దేవుని చిత్తం. అందుకు దేవుడు చేసే పని ఏంటి అని అంటే, మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలంటే కొంచెం విరగొట్టాలి మనని. 5 రొట్టెలు 2 చేపలు చూడండి, యేసు ప్రభువారు అవి ఎత్తి పట్టుకున్నంతసేపు అవి ఒక 4-2 మాత్రమే తినగలిగేటట్టుగా ఉన్నాయి. ఉంటారు కదా, 1-2-3 కష్టంగా భోజనం చేయడానికి సరిపోతాయి 5 రొట్టెలు 2 చేపలు. కానీ యేసయ్య విరగొట్టిన తర్వాత రొట్టెను ఏం జరిగిందంట? అక్కడ 5,000 మంది పురుషులు, అంటే ఇంకా స్త్రీలు పిల్లలు మొత్తం అందరూ వేసుకుంటే ఒక 10,000 మంది ఉంటారు. ఒక రొట్టె విరగొట్టబడితే 10,000 మందికి ఆశీర్వాదకరంగా మారింది. మరి నీకు ఆశీర్వాదం కావాలా, విరగొట్టమని అడుగుతావు ప్రభుని? అబ్బా ఎంత పలసగా వచ్చిందో చూడండి. అదే ఆశీర్వాదం అయితే గంభీరంగా వస్తుంది నోట్లోంచి. అందుకే కీర్తనకారుడు అంటాడు, పొగలో పెట్టిన సిద్ధి వలె ఉందయ్యా నా జీవితం అంటాడు. సిద్ధి ఎవరంటే మనమే. కొన్నిసార్లు పొగలో పెడతాడంట దేవుడు. ఎందుకంటే ఈ సిద్ధిలో ఉండాల్సిన ఉండకపోతే అది పొగలోకి వెళ్తుంది. ఆ సిద్ధిలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఆ సిద్ధిలో కృతజ్ఞత ఉండాలి దేవునికి. ఆ సిద్ధిలో దేవునితో ఉన్న రిలేషన్షిప్ పొంగి పొరలాలి ఇతరులకి ఆదరణగా. అది లేదు అనుకోండి, ఆ సిద్ధిని ఎక్కడ పెడతాడు దేవుడు? తీసుకెళ్ళి పొగలో పెడతాడంట. అప్పుడు కాలుతున్నప్పుడు అర్థం అవుద్ది, ఏదో లేదు నాలో కావాలి అని. అందుకనే మన జీవితంలో ఏ పరిస్థితుల వల్ల విరగొట్టబడినా అది మనకు ఆశీర్వాదమే. దేవుడు అందుకే కొంతమంది కఠినమైన భార్యని ఇస్తాడు. మీరు బాధపడకండి, కఠినమైన భర్తను కూడా ఇస్తాడు. అది మీకు ఇటు హల్లెలూయా చెప్పండి. భార్య ఇస్తాడు కానీ కొంతమంది ఆళ్ళంగా చూస్తారు. అందుకని ఇటు కూడా చెప్పకపోతే బాగోదు కదా. హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు కఠినమైన భార్యని ఇస్తాడు కొంతమందికి కఠినమైన భర్తని ఇస్తాడు. కొంతమందికి కఠినమైన పిల్లోడు ఒకడు ఉంటాడు ఇంట్లో, వీళ్ళు ఎరగొట్టబడ్డానికి. ఎరగొట్టబడేది నాశనం అవటానికి కాదు, విరగొట్టబడుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి. నమ్ముతున్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు అలా ఎరగొట్టబడిన వాళ్ళు. వాళ్ళు ఎంతో దీవెనగా ఎంతో ఆశీర్వాదకరంగా మారారు. కంప్లీట్ చేంజ్ వచ్చేసింది వాళ్ళని విరగొట్టబడిన తర్వాత. పేతురు చాలా తొందరపడిపోయాడు, గర్వం పేతురికి. అలాంటి పేతురిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? విరగొడితే ఎంత ఆశీర్వాదకరంగా మారాడు అని అంటే, ఇంకొక వ్యక్తి తనకంటే జూనియర్ తనకి నేర్పించడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రము గర్వపడకుండా సంతోషంగా స్వీకరించినవాడు. దేవునికి స్తోత్రం కలుగా. మనము విరగొట్టబడ్డామని ఎలా తెలుస్తుంది అని అంటే, వెన్ యు ఆర్ బ్రోకెన్ యు ఆర్ నాట్ ఒఫెండెడ్. ప్రభు అదే చెప్పాడు నాకు. నేను నా జీవితంలో విరగొట్టబడ్డానని ఎలా తెలుస్తుంది అంటే, వెన్ ఐఎమ్ బ్రోకెన్ ఐఎమ్ నాట్ అఫెండెడ్. పేతురు అఫెండ్ అవ్వలేదు. చాలామంది బైబిల్లో చూడండి, వారి వారి పరిస్థితులను బట్టి విరగొట్టబడిన తర్వాత దేనిని బట్టి వాళ్ళు అఫెండ్ అవ్వరు.
మనం కూడా అఫెండ్ అవ్వం, కాకపోతే మనం యాక్టింగ్ బాగా చేస్తాం. అది ఎలాగంటే ఎవరిని ఏదంటే నేను కూడా ఏమంటలేదు అయ్య గారు, సైలెంట్గా ఉంటున్నట్టావు. నిజమే, నువ్వు సైలెంట్గా ఋషుల్లాగా ఉంటావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఋషులు ఎడారుల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు, సైలెంట్గా కూర్చొని ధ్యానం చేస్తారు. నువ్వు కూడా ఏం చేస్తావంటే తిరిగి ఒక్క మాట కూడా అన్నావు కానీ లోపల ధ్యానం చేస్తావు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు అన్న మాటలు, వారు అన్న అది ఇది లోపల ఓ దివారాత్రములు దానిని హల్లెలూయా దివారాత్రాలు. అయ్యారు నిద్ర పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, టెన్షన్ అంట. ఏంటంటే ధ్యానం లోపల. అది కూడా ఒఫెండ్ అవటమే. జీవితం ఎలా మారిపోవాలంటే కొన్నిసార్లు అంతే అలవాటు అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగా. మీ అందరికంటే సెన్సిటివ్ వ్యక్తి ఎవరంటే నేనే. అలాంటి నన్ను దేవుడు చక్కగా ఎరగొట్టి నలగొట్టి ఈరోజు ఎన్ని మాటలన్నా సరే ఏమన్నట్టుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అన్ని రకాలుగా ఎరగొట్టాడు ఆయన. అలా ఎరగొట్టుబట్టి ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాం మనం. లేకపోతే ప్రతి ఆదివారం విశ్వాసులు నన్ను అన్నారని మానేసి ఇంట్లో కూర్చునేవాడిని. హల్లెలూయా చెప్పండి. చిన్నప్పుడు బాగా అలిగేవాడిని నేను. నా అలుగుడు ఎలా ఉంటుందంటే 7 రోజులు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఒకసారి అలిగానంటే ఇక అంతా అయిపోయినట్టే. ఇక మాటలుండు ఏముండు, ఒక గదిలోకి వెళ్ళి తాళం వేసుకుంటే 7 రోజుల దాకా బయటకు వచ్చే పని లేదు. మా అమ్మగారు ఈ బాధలు తట్టుకోలేక డ్రమ్ము కొని పెట్టింది, బండి కొని పెట్టింది. దేవునికి స్తోత్రం కలగా. అందుకని చెప్పి మీరు కూడా అటువంటి పనులు చేయబాకండి. హల్లెలూయా చెప్పండి. కనుక మనను దేవుడు మారుస్తాడు. ఆయన కొంతమందిని పైనుంచి కిందకి తీసుకొచ్చి మారుస్తాడు. మోషే ఉన్నత స్థితిలో ఉన్నవాడు, కానీ మోల్డ్ చేయడానికి షెపర్డ్ కింద దేవుడు మార్చాడు. కాపరి కింద మారిస్తే కానీ ఆ మోషే సెట్ అవ్వాల. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నీలో సామర్థ్యత ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు. సమ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎబిలిటీస్ బట్ దే కెనాట్ లీడ్ పీపుల్. అన్లెస్ యు ఆర్ బ్రోకెన్ యూ కాంట్ లీడ్ పీపుల్. నాలో సామర్థ్యత తెలివితేటలు అన్నీ ఉన్నా కూడా నడిపించలేను అన్లెస్ ఐఎమ్ బ్రోకెన్. విరగొట్టబడకపోతే నేను నడిపించే కెపాసిటీ నాలో రాదు. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. సరే, మన విషయం అది కాదు. అయినప్పటికీ దేవుడు ఈరోజు మనకి చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ రోజున ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీవు నాకు సహాయంగా మారిపోవాలి ప్రభువా అంటున్నాడు. రెఫరెన్సులు చాలా ఉన్నాయన్నమాట. ఆ రెఫరెన్సులన్నీలో ఏమని రాసి ఉంటుందంటే, దావీదు నీవు నాకు వెలుగై ఉన్నావు ప్రభువా, నీవు నాకు రాజై ఉన్నావు ప్రభువా, నీవు నాకు ఆధారమై ఉంటున్నావు, అందుకే నేను ఇరుకులో మొర్రపెట్టగా నీవు నాకు విశాలత కలుగు చేస్తున్నావు అని అంటున్నాడు. అంటే ఈ వచనాలు చదువుతుంటే విశాలత కావాలన్నా, స్వస్థత కావాలన్నా, ఎదగాలన్నా, పరిస్థితుల నుంచి కాపాడబడాలన్నా, పరిస్థితులు మార్చబడాలన్నా, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవాలన్నా ఎవరి సహాయం కావాలి చెప్పండి? దేవుని సహాయము కావాలి. ఈ దేవుడు అన్ని వేళలా సహాయం చేస్తాడంటే 24 hours దేవుడు సహాయం చేస్తాడు. 365 రోజులు. దానికి ఒక వాక్యం చెప్పాడు ఆయన. ఏంటనంటే, ఆయన కృపాసనం దగ్గరకు ఏ సమయమందైనా వచ్చి అబ్బా తండ్రి అని పిలుచుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడంట ఆయన. అంటే దైవికమైన సహాయానికి ఒక టైం లేదు. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్, ఏ సమయమందైనాను ఎక్కడైనాను ఆయన సహాయమును పొందుకునే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటో తెలుసా? ఒకసారి చదవండి. 71వ కీర్తన 7వ వచనం. 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవుడు మనకి బలమైనప్పుడు, నిన్నటి వరకు నీవు ఓటమీలు నీ జీవితంలో, నిన్నటి వరకు నిందలు, నిన్నటి వరకు మనుషులు ఇష్టం వచ్చినట్టుగా నీ గురించి మాట్లాడుండొచ్చు, కానీ నిన్ను ఒక వింతగా మార్చగలిగిన దేవుడిని నువ్వు సేవిస్తున్నావు. ఒక ఆయన అన్నాడు, 2022 ఈ సంవత్సరం, ఏ సంవత్సరం? 2020. అందులో ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉండి మధ్యలో ఒక 0 ఉంది. ఒక ఆయన అన్నాడు, 3 రోజులు అంటే అర్థం ఈ సంవత్సరం దేవుడు అన్ని 2 ఆశీర్వాదం. మధ్యలో 0 ఏంటంటే ఒక కన్నీటి చొక్కేస్తే అన్ని డబుల్ అవుతాయి అంట. హల్లెలూయా చెప్పండి. కన్నీటితో ఒక చొక్కతో దేవుడికి ప్రార్థన చేసి కార్చి
నీ ఆశీర్వాదములన్నీ దేవుడు రెండింతలుగా దేవుడు మారుస్తాడు. ఆయన నమ్ముతున్న వారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నేను అనేక మందికి ఏమై ఉన్నాను చెప్పండి, వింతనై ఉన్నాను. దేవుడు అటువంటి జీవితాలుగా మన అందరి కూడా మార్చునుగాక. అయితే నా విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే, దేవునితో బలమైన రిలేషన్షిప్లో వచ్చేవారికే ఈ సంవత్సరము దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే సహాయం చేసేవాడు ఎవరు? దేవుడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన వల్లే, ఆయనే నాకు సమస్తమై ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆధారపడతారో, దావీదులాగా చెప్పాలి, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు బలము, ఆయనే నాకు కోట, ఆయనే నాకు దుర్గము, ఆయనే సమస్తము ఆయనే అని చెప్పేవారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనసునకు అర్థం కావు. సంతోషంగా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే దేవునితో సహవాసం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడు మనుషులను ఆశీర్వదించడానికి, జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి మీరు, దేవుడు మనుషులను ఆశీర్వదించడానికి, దేవుడు మనుషులను వర్ధిల్లింపజేయడానికి, దేవుడు మనుషులను విస్తరణలోకి తీసుకురావడానికి ఆయన సహాయం చేస్తున్నప్పుడు చేస్తున్న పని ఏంటంటే, దేవుడు కొంతమంది సహాయకులను ఏర్పాటు చేస్తాడు జీవితంలో. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఎవరిని ఏర్పాటు చేస్తాడు చెప్పండి? నేను ఒక్కటి మాత్రం దైవ సేవకుడిగా చేతులు జోడించి చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో చాలామంది నాకు నేనుగా నడుచుకోగలను అని అనుకుంటే మాత్రం నేను చెబుతున్నాను, నువ్వు నడవలేవు. దానిని ఆత్మీయ గర్వం అని అంటాను నేనైతే. నాకు నేనుగా ప్రార్థన చేసుకోగలను, నాకు నేనుగా గమ్యానికి చేరగలను అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను, నువ్వు ఒక దీవులో ఉండి ఒక మనుష్యుడు మొర్రపెట్టినట్టుగా నీ జీవితం ఉంటుందంట. నేనైతే ఒంటరి అయిపోయేవాడు ఎవరు చెప్పండి? ఎవరు సహాయం వద్దనుకునేవాడు ఎక్కడ ఉంటాడు? అడవుల్లో ఉంటాడు, కొండల్లో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉండడు కదా. కానీ దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సినలాగే దేవుడు తయారు చేశాడు ఆయన. వీఆర్ ఇంటర్ డిపెండెంట్ అనమాట. అందుకే దేవుడు, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీ విల్, బట్ హీ డోంట్ వాంట్ యూ టు బి ఇండిపెండెంట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. దేవుడు పక్కకు పెట్టి దేవుడు నిన్ను జీవించాలని మాత్రం దేవుడు అనుమతించట్లేదు. చాయిస్ అయితే నీకు ఇచ్చాడు, ఫ్రీ విల్ నీకు ఇచ్చాడు, ఏదైనా చేసుకో, నువ్వేం కావాల్సింది ఎన్నుకో అన్నాడు దేవుడు. కానీ జీవితంలో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఆయన సహాయము లేకుండా ముందుకు వెళ్ళలేము. నమ్ముతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. కనుక మీరు అనుకోవచ్చు, మనుషులు ఉంటారు కదండి పాస్టర్ గారు సహాయం చేయడానికి. ఎస్, దే ఆర్ హెల్పర్స్ ఇన్ ద వరల్డ్. సహాయం చేసేవారు ఒక పక్కన ఉన్నారు, దైవికమైన సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సహాయం చేసేవారు రెండు రకాలు ఉన్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎందుకు ఆశీర్వాదాల్లోకి వెళ్ళట్లా, కొన్ని సందర్భాల్లో ఎందుకు స్టక్ అయిపోయాం, ఎందుకు కొన్ని సందర్భాల్లో జీవితంలో మేలు అనుభవించలేకపోతున్నాము అని అంటే, మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహాయకులు ఉన్నారు, చెప్పండి, సహాయకులు ఉన్నారు, అలాగనే దైవికమైన సహాయకులు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నేను మాట చెప్పనా, రిలేషన్షిప్ అని అంటాం కదా, రిలేషన్షిప్, రిలేషన్ ప్లస్ షిప్ అన్నమాట. అంటే షిప్ అంటే ఏం చేస్తుంది? షిప్ చెప్పాలి, ఎగుమతి దిగుమతి చేస్తుంది కదా. అంటే దాన్ని బట్టి మనం ఒకరితో సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏదో ఎగుమతి అవుతుంది. హల్లెలూయా చెప్పండి. నేను ఒక వ్యక్తితో కలిసినప్పుడు ఆ వ్యక్తిలో నుంచి నా లోపలికి ఏదో ఒకటి దిగుమతి అవుతుంది. అంటే నేను యేసయ్యతో కలిసాను అనుకోండి, నాలోకి ఏం జరుగుతుంది? ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది చెప్పండి? ఆయన శక్తి, ఆయన ఆశీర్వాదం, ఆయన బలము ఇక చెప్పుకోలేము. ఆయనలోంచి వచ్చే సమస్తము నా లోపలికి వస్తుండగా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మరి ఇప్పుడు అది రాంగ్ రిలేషన్ అయితే, హీ కుడ్ బి ఎ గుడ్ పర్సన్, ఆ వ్యక్తి మంచివాడై ఉండొచ్చు, బట్ హీఈస్ నాట్ ఎ గాడ్లీ పర్సన్. మెనీ పీపుల్ ఫెయిల్ ఇన్ లైఫ్. చాలా మంది జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనిషి మంచోడు, కానీ మనిషిలో దైవికం అనేది లేదు. సో అటువంటి వ్యక్తి హీ కెన్ మిస్లీడ్.
ఆ వ్యక్తి నిన్ను త్రోవను తప్పించవచ్చు, మార్గాన్ని తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావలిస్తే మీరు వాక్యాన్ని చదువుకోండి. ఆ దేవుని సహాయంలో నడిపించాలి అని అంటే దేవుని చిత్తం. ఇప్పుడు మన జీవితాన్ని గురించి నిర్ణయించినది ఎవరు చెప్పండి? మనము కాదు, దేవుడు నిర్ణయించినాడు గమ్యాన్ని. ఎంతమంది నమ్ముతున్నారు? తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను గురించి ఒకటి నియమించుకొని నిర్ణయించుకున్నాడు దేవాది దేవుడు. అది నీ జీవితంలో జరగడానికి మనుష్యులు కాదు. ఎస్, నా మాట అందుకే జాగ్రత్తగా, పీపుల్ ఆర్ నీడెడ్, అవసరము, కానీ దైవికమైన సహాయకులు రావాలి. మీకు అర్థం అవడానికి పొద్దున కూడా ఒక ఉదాహరణ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేనండి. టీవీలో ఫార్ములా 1 రేస్ అని ఉంటుంది, కార్ రేస్. మీరు ఎంతమంది చూశారు? మాకు అవన్నీ చూడడానికి టైం లేదు అయ్య గారు, మేము చూడాల్సినవి చూడలేకపోతున్నాం అన్నట్టుగా చూస్తున్నారు నా. ఇంకా అల్లెళ్ళు చెప్పండి. ఈ రేసులో ఏంటంటే చాలా వేగంగా కారు తిరుగుతాయి, ల్యాప్స్ ఉంటాయి అన్నమాట. ప్రపంచ పోటీ జరుగుతుంది అన్నమాట. అన్ని దేశాల నుంచి డ్రైవర్స్ వస్తారు, ప్రొఫెషనల్ డ్రైవర్స్. వాళ్ళ దేశంలో అతనికి మించిన డ్రైవర్ ఉండడు. కానీ ఈ 80 ల్యాపులు గెలవాలంటే మధ్యలో పిట్ స్టాప్ అని ఉంటుంది ఒకటి. అది అక్కడ పెట్టిన పిక్చర్. ఆ పిట్ స్టాప్ ఎంతసేపు ఉంటుందంటే చాలా సెకండ్స్ ఉంటుంది, 1 నిమిషము 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ వాహనము వచ్చి అతడు అలా ఆపంగానే ఈ 2 నిమిషాల్లో టైర్ పీకేవాడు పీకేస్తాడు, ఇంజిన్ బాగు చేసేవాడు బాగేస్తాడు, ఆయిల్ పోసేవాడు పోసేస్తాడు, గబగబ దాన్ని రీమోడలింగ్ చేసేసి వెంటనే దాన్ని వదిలేస్తాడు. ఆ చేసే వాళ్ళని నేనేమంటానంటే దైవికమైన సహాయకులు. ఈరోజు టైర్లు బీగేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అదే చెప్పండి, టైర్లు బీగేవాళ్ళు ఎక్కువ కానీ పెట్టేవాళ్ళు లేరు. అల్లెల్లో చెప్పండి, అవునా కదా? ఇక్కడ క్షణాల్లో జరిగిపోద్ది. చూడాలి మీరు అది సన్నివేశం. చూడండి, ప్రతి చోట ఒక వ్యక్తి మీకు కనబడుతున్నాడు. అలా ఆగిన మరుక్షణం టపటపట టైర్లు బీకి అది కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి ల్యాపుల్లో. చూడండి, ప్రతి చోట గాలి కొట్టేవాడు గాలి కొడుతున్నాడు, టైర్ బీకేవాడు టైర్ బీకుతున్నాడు, ఇంజిన్ చూసుకునేవాడు చూసుకుంటున్నాడు. అది గబగబ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ వాహనం వెళ్ళిపోద్ది. అలా ప్రతి వాహనము ఆగాల్సిందే. మన పిట్ స్టాప్ ఏంటంటే ప్రతి ఆదివారం ఇదే. అల్లెల్లో చెప్పండి, 6 రోజులు లోకంలో కష్టపడి 7వ రోజు ఆదివారం వస్తున్నాం, ఇదే పిట్ స్టాప్ అంటే. ఇక అన్ని రిపేర్లు జరుగుతూ ఉంటాయి. పాడైపోయిన ఇంజిన్ మరలా ఇంజిన్ ఆయిల్ పోసి, అల్లెల్లో చెప్పండి, పంచర్ అయిన టైర్లు వేసి, హల్లెలూయా. అందుకే కొంతమంది అవన్నీ జరుగుతుంటే చక్కగా డ్రైవరు లోపల పడుకుంటాడు, ఆ గంట సేపు చక్కగా ఓదార్చుకుని నిద్రపోతూ ఉంటాడు. ఇక మళ్ళీ మనం ఏం చేయాలి? ఇవన్నీ చేసిన తర్వాత కూడా అయిపోయింది నాయన ఎల్లు అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎలాగైతే దైవికమైన సహాయకులుగా ఉంటున్నారో మనందరి జీవితాల్లో నాతో సహా ఇలా దేవుడు ఏర్పరిచిన కొంతమంది దైవికమైన సహాయకులు ఉన్నారు. వాళ్ళు గనక కనెక్ట్ అవుతే నీ డెస్టినేషన్కి ఈజీగా నువ్వు వెళ్ళిపోతావు. ఈరోజు ఆలోచించుకో, కనెక్ట్ అయి ఉన్నది ఎవరు? సో మనము చెప్తున్నాం కదా, 2 రకములైన సహాయకులు ఉంటూ ఉన్నారు. నేను చెప్పే కదా, నువ్వు కనెక్ట్ అయ్యే దానిని బట్టి నీకు వస్తున్నది తెలుస్తుంది. అది ఆపుతుందా, కొనసాగించబడుతుందా, ప్రోత్సహిస్తున్నారా, నిరుత్సాహపరుస్తున్నారా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన కొరకు ఉంచిన సహాయకులు కొంతమంది ఉన్నారు. అంటే ఈ మామూలుకి వీళ్ళకి తేడా ఏంటంటే, మామూలుగా సహాయకుడు వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నీ ఎదుట నవ్వుతూ నీ ఎదుట తిరుగుతూ ఓన్లీ నోటి సర్వీసే చేస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే కావలసినన్ని మాటలు చెప్తాడు కానీ ఒక్క పని కూడా చేయడు నీకు. ఎంతవరకు నీతో ఉంటాడంటే నీలో అతని అవసరత కనపడేంతసేపు ఉంటాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పాలి. నీ అవసరము తీరేంతవరకే నీ దగ్గర ఉంటాడు, కానీ పేరుకి నీ సహాయకుడుగా చెప్పుకుంటాడు. ఎప్పుడైతే అతని అవసరము నీ దగ్గర తీరదో ఆ రోజు నేను విడిచిపెట్టేస్తాడు.
ఇలాంటి సహాయకులు చాలామంది ఉంటారు, గమనించుకోవాలి. వాళ్ళకి నీ దర్శనము, నీ గమ్యము ఏమీ విషయం కాదు. వాళ్ళకు ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చారో అది నెరవేర్చబడితే చాలు వాళ్ళకి. ఆ ఉండిన వాడు కూడా చేసేది ఏంటి తెలుసా? నీ దగ్గర ఉంచిన ప్రతి విధమైన నెగటివే తీసుకుంటాడు. ప్రతి విధమైన విషయాలు నెగటివ్గా తీసుకొని దానిని ఎక్స్పోజ్ చేస్తాడు అనేక మందికి ఎర్రర్స్ కింద. కానీ చెప్పకుండానికి నేను నీతోనే ఉంటానంటాడు. హల్లెలూయా చెప్పండి. ఏమంటాడు? అసలు నేను నీతోనే ఉంటాను, నీకు నేనే అంటాడు. నేను అప్పుడు మనసులో అనుకోవాలి, నువ్వు లేకపోతేనే బాగుండు. హల్లెలూయా. నువ్వే నాకు అంతా అంటాడు, ఉత్తినే. అసలు లేకపోతే అంతా బాగుంటుంది. ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళు అస్సలు నమ్మకూడదు. నీకెందుకు నేను ఉంటా అంటాడు, అస్సలు ఉండడండోయ్. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని ఉండేవాడు ఎప్పుడు చెప్పడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు, తోడుగుండేవాడు ఎప్పుడు నేను తోడున్నా నేను తోడున్నా నేను తోడున్నా అని చెప్పడు. అవసరమైనప్పుడు అక్కడ ఉంటాడు అంతే. హల్లెలూయా చెప్పండి. చెయ్యనివాడు. అందుకని సర్వీస్ అంతా నోటితోనే. చెప్పండి, ఏంటి సర్వీసు? నేను ఉంటా, నీకెందుకు, ఇదంతా ఓన్లీ నోటి సర్వీసులు అయ్యి, క్రియలలో ఉండదు. కష్టం వచ్చినప్పుడు కనబడాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. వీళ్ళు కూడా సహాయకులనే పేరు వీళ్ళకి, కానీ వారు మనకి సహాయము చెయ్యరు. సో ఈ రోజున దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నా ప్రార్థన ఏంటనంటే కొన్ని ఆశీర్వాదాల్లోకి, విడుదలలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి గాను దైవికమైన సహాయకులతో కనెక్ట్ అయిపోవాలి. ఈ రోజున మనందరం ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మీరు అడగవచ్చు, ఎవరండి అటువంటి కనెక్టర్స్, ఎవరండి అని మీరు అడగవచ్చు. ఆ కనెక్టర్స్ ఎలా ఉంటారండి, ఎలా తెలుసుకోవచ్చు అండి అని మీరు అనుకోవచ్చు. దానికి ముందు ఈ దావీదు అనే వ్యక్తిని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత నేను ఆ విషయంలోనికి వస్తాను. దావీదు అనే వ్యక్తిని చూడండి. ఈ దావీదు అనే వ్యక్తికి దేవుడు సహాయకుడుగా చాలామందిని ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఎవరు అని అంటే ఈయన గొర్రెలు కాసుకునేవాడు. ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఊరికనే రాజు అవలా, మధ్యలో ఈయనకి సహాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దైవికమైన సహాయకులు. వాళ్ళందరి సహాయముతోనే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? రాజుగా మారటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదు చాలా గొప్పవాడు తెలుసా. ఆయన మరణించక ముందే ఆయన నెక్స్ట్ ఎవరు అవబోతున్నారనేది డిసైడ్ చేసిన గొప్పవాడు దావీదు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దావీదు జీవితంలో సహాయపడిన వాళ్ళని నేను మీకు చూపిస్తాను. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును ఎవరికిచ్చాడంట? ఎవరిచ్చారు ఇక్కడ చెప్పండి? దావీదు స్నేహితుడు ఎవరు? ఈయన యోనాతాను. అతడు దైవికమైన సహాయకుడుగా మారాడు. ఎవరికి? దావీదుకి. ఇదండి నిజమైన దైవికమైన సహాయం కలిగిన వారి లక్షణం. ఇచ్చింది ఏంటి? తన సొంత కత్తి, తన సొంత విల్లు. హీ గేవ్ ఇట్ టు డేవిడ్. అంటే స్వార్థము లేకుండా వాళ్ళు ఆశీర్వదించబడాలని కోరు. అది దైవికమైన సహాయకుల లక్షణం ఏంటి తెలుసా? మీ పట్ల వారికి ఉన్నది ఒకే ఒక ఉద్దేశం, ఏంటంటే మిమ్ములను దేవుడించిన గమ్యములోనికి తొయ్యటమే. హల్లెలూయా చెప్పండి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.